బ్రేకింగ్ చూస్తున్నాం. నల్గొండ ఫోక్సో కోర్టు మరో సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ బాలికను మభ్యపెట్టి బలవంతంగా పెళ్లి చేసుకున్న నిందితుడికి 32 ఏళ్ల జైలు శిక్షతో పాటు 75,000 రూపాయల జరిమానా విధించింది ధర్మాసనం. బాధితురాలికి 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. పానగల్లుకు చెందిన నిందితుడు గురిజాల చందుపై 2022లో నల్గొండ 2 టౌన్ పిఎస్లో పోక్సో కేసు నమోదైంది. కేసుకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలు, సైంటిఫిక్ ఎవిడెన్స్ పరిశీలించిన అనంతరం న్యాయమూర్తి రోజారమణి ఈ తీర్పు వెల్లడించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చూస్తున్నాం మరొకసారి నల్లగొండ జిల్లా కోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పును వెలువరించినట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? సామాన్యులకు చెంపపెట్టు లాంటి తీర్పును నల్గొండ జిల్లా పోక్సో కోర్టు ఇస్తుందని చెప్పొచ్చు. ఇటీవల వరుస ఘటనలపై కూడా పోక్సో కోర్టు సంచలన తీర్పులు ఇస్తుంది. అదేవిధంగా ఈ రోజు కూడా ఒక సంచలనమైన తీర్పు చెప్పింది. 16 ఏళ్ల మైనర్ బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్నటువంటి నిందితుడు గురిజాల చందుకు 32 ఏళ్ల జైలు శిక్ష, అదేవిధంగా 75,000 జరిమానా విధించింది. అదేవిధంగా బాధితురాలికి నష్టపరిహారంగా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా తీర్పు చెప్పింది. అయితే నాకట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం చెందినటువంటి 16 ఏళ్ల మైనర్ బాలికను 2022లో బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి నల్గొండ 2 టౌన్ పిఎస్ లో చందుపై కేసు నమోదైంది. అయితే పూర్తి సాక్ష్యాధారాలు, సైంటిఫిక్ ఎవిడెన్స్ మొత్తం కూడా పరిశీలించినటువంటి న్యాయస్థానం నిందితుడికి 32 ఏళ్ల జైలు శిక్ష విధించడం అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే నిందితుడును న్యాయమూర్తి ముందు హాజరుపరిచినంత శిక్ష ఖరారైంది. శిక్ష ఖరారైన తర్వాత అతన్ని రిమాండ్ కు తరలించేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.